ఒంగోలు పార్లమెంటు సీటు గెలుపునకు పశ్చిమ ప్రాంతం ప్రధాన ఆయుపట్టుగా మారింది. వైసీపీ టీడీపీలు దీనిపైనే ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. రెండు పార్టీల ఎంపీ అభ్యర్థులు పశ్చిమ నియోజకవర్గాలపైనే దృష్టి సారించారు. ఇప్పటివరకు వైసీపీకి ఆ నియోజకవర్గాలపై స్పష్టమైన ఆధిపత్యం ఉంది. ఈసారి తెలుగుదేశం కూడా అక్కడ పాగా వేసేందుకు స్కెచ్ రెడీ చేసింది. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడి నుంచి వైసీపీ తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టీడీపీ ఇక్కడ ఎంపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డి పోటీలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పొదిలి కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మాగుంటకు ఒంగోలులో ఇల్లు ఉన్నప్పటికీ ఆయన మార్కాపురం కేంద్రంగానే రాజకీయాలు నడిపిస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. అయితే టీడీపీ ఆవిర్భవించి 40 ఏళ్లు గడుస్తున్నా ఆ పార్టీ అభ్యర్థులు 2 సార్లే ఒంగోలు పార్లమెంట్ నుంచి గెలుపొందారు. మరోవైపు గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి, దర్శి నియోజకవర్గాలు వైసీపీకి కంచుకోటలుగా మారిపోయాయి. వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన 2014, 2019 ఎన్నికల్లో గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం 3 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు భారీ మెజార్టీలు సొంతం చేసుకున్నారు. గత ఎన్నికల్లో కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారు. పశ్చిమ ప్రాంతంపై పట్టు నిలుపుకునేందుకు వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తమ ఎన్నికల టీం మొత్తాన్ని అక్కడి నుంచే పనిలోకి దింపారు. ఈ 5 నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకోవడానికి పావులు కదుపుతున్నారు. మరోవైపు ఎంపీ మాగుంట కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నేత కావడంతో పశ్చిమ ప్రాంతంలో వైసీపీ బలమేంటో ఆయనకు ప్రత్యక్షంగా తెలుసు. పశ్చిమ ప్రాంతంలో అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గ ఓటర్లున్నారు. తెలుగుదేశం పార్టీ గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాల్లో అదే సామాజిక వర్గ నేతల్ని పోటీలో ఉంచింది. దీంతో వైసీపీకి వన్ సైడ్ పోలవుతాయని భావిస్తున్న రెడ్డి సామాజిక వర్గ ఓటర్లను ప్రభావితం చేయవచ్చని టీడీపీ అంచనా వేస్తోంది. ఇక బీజేపీ జనసేన బలాన్ని కలుపుకుని టీడీపీ పోటీకి సిద్ధమవుతోంది. వైసీపీ కూడా పులివెందుల నుంచి ప్రారంభం కానున్న సీఎం జగన్ బస్సు యాత్రను పశ్చిమ ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాలను టచ్ చేసేలా ఆ పార్టీ నేతలు కూడా రూట్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. మొత్తం మీద వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి మాగుంట రాఘవరెడ్డి లేదా మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు రెడ్డి సామాజిక వర్గ నేతలే కావడంతో ఎవరికి ఏ మేరకు లాభిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఈసారి ఒంగోలు పార్లమెంట్ ఓటర్లు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే వేచి చూడాలి.